ఈ 300-400 షార్ట్ కిలోమీటర్ని కవర్ చేయడానికి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అయితే ఎక్కాల్సిన ప్రాబ్లం అయితే ఉండదు. కోనార్క్ ఎక్స్ప్రెస్ అసలు ఇండియన్ రైల్వేస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని ఎందుకు తీసుకొచ్చింది? మనకి ఇంటర్సిటీ ఎక్స్ప్రెసెస్ అయితే ఉంటాయన్నమాట. అది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒక మెయిన్ పర్పస్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి మ్యాక్సిమం కన్స్ట్రక్షన్లో ఉంది. వీక్షించే ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరొకసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతుంది 12757 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాకాజ్ నగర్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 297 కిలోమీటర్స్ అనమాట. తీసుకున్న టైం వచ్చేసరికి 5 hours 20 minutes అయితే టైం తీసుకుంటుంది. అండ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 297 కిలోమీటర్స్. ఎవ్రీడే ఉంటుంది 8:20కి సికింద్రాబాద్ స్టేషన్లో. అండ్ సిర్పూర్ వచ్చేసరికి 140కి అయితే చేరుకుంటుంది అనమాట. ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి May 1st, 1988లో అయితే అయిందనమాట. టోటల్గా 36 years అయితే కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికి టైం చూసుకుంటే 6:53 అవుతుంది. మన ట్రైన్కి వచ్చేసరికి వ్యాప్సన్ లోకోతో అయితే కప్లింగ్ అవుతుంది. కప్లింగ్కి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. డోర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో ప్యాసింజర్స్ అయితే అలా ట్రైన్ బయట ఉన్నారనమాట. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి C1 అనమాట. మన కోచ్ అయితే లాస్ట్లో ఉంటుంది. కావాలనే తీసుకున్నాను, టర్నింగ్స్ అవి బాగా చూపించవచ్చని. మన ట్రైన్కి టోటల్గా 21 కోచెస్ అయితే ఉంటాయి. ఈ 21 కోచెస్లో 3 మాత్రమే అనమాట రిజర్వేషన్, D1, D2 అండ్ C1. మిగిలినవన్నీ జనరల్ కోచెసే, దట్టు LHB కోచెస్. మన ట్రైన్ ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయింది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. సికింద్రాబాద్ వెళ్ళొస్తాను మరి. ఓకే, గరీబ్ రథ్ విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్. మన ట్రైన్ వచ్చేసరికి కృష్ణ ఎక్స్ప్రెస్ ను ఓవర్టేక్ అయితే చేస్తుంది. ట్విన్ వ్యాగ్నర్ లోకోమోటివ్స్ కానీ ఒకటే ఉంది యాక్టివ్లో. వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఒక 12 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే చర్లపల్లి స్టేషన్కి అయితే చేరుకుంది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CHZ. ఇక్కడికి 8:32కి రావాలి, కానీ 8:55కి వచ్చింది. ఒకటంటే 1 నిమిషం ఆపారు చర్లపల్లి స్టేషన్లో. వెంటనే డిపార్చర్ అయితే అయిపోయింది చర్లపల్లి స్టేషన్ నుంచి.
జంబో గూడ్స్. స్కిప్పింగ్ అట్కేసర్. స్కిప్పింగ్ బీబీ నగర్ రైల్వే స్టేషన్. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళే ట్రాక్స్ ఇవి. సికింద్రాబాద్ నుంచి 46 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే భువనగిరికి వచ్చింది. అసలు ఇండియన్ రైల్వేస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని ఎందుకు తీసుకొచ్చింది? ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒక మెయిన్ పర్పస్ వచ్చేసరికి 2 మేజర్ సిటీస్ని కలపడానికి. బిట్వీన్ ద రేడియస్ 300 to 700 కిలోమీటర్స్. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మెయిన్ పర్పస్ వచ్చేసరికి సోర్స్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది, డెస్టినేషన్ చేరుకుంటుంది, మళ్ళీ విత్ ఇన్ ద డేలోనే మళ్ళీ సోర్స్ స్టేషన్కి అయితే రిటర్న్ అయిపోతుంది. అది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒక మెయిన్ పర్పస్. 1 minute హాల్ట్ తర్వాత భువనగిరి స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. बाय बाय भुवनगिर. स्टेशन कोड BG. Station. ఒక 69 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత సికింద్రాబాద్ నుంచి మన ట్రైన్ అయితే ఆలేరు స్టేషన్కి అయితే వచ్చింది. 9:02కి రావాలి, కానీ 9:40కి వచ్చింది అనమాట. కోనార్క్ ఎక్స్ప్రెస్
భువనేశ్వర్ టు సిఎస్ఎంటి. మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆలేరు నుంచి. జనగాం స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 minute హాల్ట్ తర్వాత ఇక్కడికి 9:55కి వచ్చింది మన ట్రైన్. వెల్కమ్ టు గానాపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 112 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది అనమాట. గానాపూర్ స్టేషన్లో 1 minute హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 9:35 ఇస్ ద రైట్ టైం, కానీ ఇక్కడ 10:20కి వచ్చింది. ఎలక్ట్రిక్ లోకల్ షెడ్ కాజీపేట్. విశాఖపట్నం ఎల్టీటీ. ట్రైన్ నెంబర్ 18519 and 18520. కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ KZJ. 132 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. 10:08కి రావాలి, 10:40కి వచ్చింది అనమాట మన ట్రైన్. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే టోటల్గా 21 కోచెస్తో రన్ అవుతుంది. ఇందులో 3 మాత్రమే రిజర్వేషన్ అనమాట. D1, D2 అండ్ C1. మిగిలినవన్నీ జనరల్ కోచెసే. ఈ 300, 400 షార్ట్ కిలోమీటర్ని కవర్ చేయడానికి జనాలందరికీ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అయితే ఎక్కాల్సిన ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఇంటర్సిటీ ఎక్స్ప్రెసెస్ అయితే ఉంటాయి అనమాట.
అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి వరంగల్, ఖమ్మం, విజయవాడ వెళ్ళే ట్రాక్స్ అవి. కొమటపల్లి లేక్. వెల్కమ్ టు ఉప్పల్ రైల్వే స్టేషన్. ఈ ఇంటర్సిటీస్ వల్ల యూజ్ ఏంటంటే, నార్మల్ ఎక్స్ప్రెస్తో కంపేర్ చేస్తే ఇంటర్సిటీస్కి స్టాప్స్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. డైలీ వేజెస్ పర్సన్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇటుపక్క అంతా నల్ల బంగారమే. ఈ ఉప్పల్కి 10:34కి రావాలి, కానీ 11:22కి వచ్చింది మన ట్రైన్. ప్యాసింజర్స్ అందరూ మన ట్రైన్ నుంచి దిగినోలే. ఉప్పల్ వెళ్ళొస్తాను మరి. వెల్కమ్ టు జమ్మిగుంట రైల్వే స్టేషన్. ఇక్కడికి 168 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది అనమాట మన ట్రైన్. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఆగింది, 1 మినిట్ ఆగిన తర్వాత అయితే తీస్తారు. ఏ స్టేషన్లో అయినా 1 మినిట్ మించి అయితే ఆపట్లేదు.
ఇక్కడికి 11:30కి రావాలి. మన ట్రైన్ వచ్చేసరికి 12:08 అయింది అనమాట వచ్చేసరికి. రామగుండం రైల్వే స్టేషన్. ఇక్కడికి 11:48కి రావాలి. రామగుండం వెళ్ళొస్తాను మరి. వెల్కమ్ టు మంచిర్యాల రైల్వే స్టేషన్. వన్ మినిట్ హాల్ తర్వాత మంచిర్యాల స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BPA. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి 12:30కి రావాలి, 1:15కి వచ్చింది. సో 45 మినిట్స్ డిలే అనమాట బెల్లంపల్లి స్టేషన్ వరకు. One 2724 తెలంగాణ ఎక్స్ప్రెస్. డబల్ 2692 బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు సిర్పూర్ కాకాజ్ నగర్. స్టేషన్ కోడ్ SKZR. బాయ్ బాయ్. అండ్ గైస్ మనమైతే సిర్పూర్ కాకాజ్ నగర్కి అయితే చేరుకున్నాము 1:55కి. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.